మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ధీరసింహుడు సిరీస్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ భాగం అయిపోయింది, రెండో భాగం. ముగ్గురు గుడ్డి ముసలమ్మాల దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. పొదల వెనకాల దాక్కున్నారు ధీరసింహుడు, వృద్ధుడు ఇద్దరు. ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు ముగ్గురు ముసలమ్మలు తడుకుంటూ వచ్చారు. వచ్చి ఒక చోట కూర్చున్నారు. వీళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. అక్కడి నుంచి ఒకళ్ళ చేతిలో నుంచి ఒకళ్ళ కన్ను కోసం లాక్కుంటున్నారు. ఒకటి ఎవరితో తీసుకున్నాక ముసలమ్మ చూసి ఎవరో ఉన్నట్టున్నారు పొదల దగ్గర అంది. అనగానే ఈ లోపల రెండోది లాగేసుకుంది. 2 నిమిషాలే కదా టైము. లాగేసుకున్న సరే ఉండవే ఎవరో ఉన్నారే చూడనివ్వవే అంటే, నేను కాదు అంతంతసేపు నువ్వు ఉంచుకునేట్లా నేను మాత్రం చూడొద్దా, రాత్రిపూటే కదా నేను చూడగలిగేది. ఇవి రాత్రిళ్ళే పనిచేస్తుంది ఆ కన్ను వాళ్ళకి. ఓహో, మళ్ళీ ఇది ఒకట. ఆ పగళ్ళు పనిచేయవు. పగళ్ళు ఆ కన్ను ఏం పనిచేయదు. రాత్రిపూట అవి ఎంత దూరం ఆ కంటితో చూడగలవు. రాత్రిళ్ళు మన కళ్ళు కనపడవు కదా. వీళ్ళ దగ్గర విచిత్రమైన గుడ్డు అట్టా పనిచేస్తున్నారు. లొట్ట కళ్ళు వీళ్ళవి. ఆ గుడ్డుని ఇట్లా లొట్ట దగ్గర ఇలా పెట్టుకుంటే అది కనపడుతుంది అనమాట. అక్కడి నుంచి లాక్కోవటం పీక్కోవటం అయింది. లాక్కొని పీక్కుంటుంటే పొట్టాడుకున్నారు ముగ్గురు కలిసి. వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. మొదట ఆవిడ చెప్తూనే ఉంది, ఇక్కడ ఎవరో ఉన్నారు అని. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కంటితోటి చూసి చీకట్లో వాళ్ళ వెనకాల దాని దగ్గరికి నడిచెళ్ళి వాటిని పీకు తింటారు. వాటి ఆహారం రాత్రిపూటే లభిస్తుంది. పగటిపూట వాళ్ళ కళ్ళు కనపడదు. ఆ గుడ్డు కూడా వాళ్ళకు ఉపయోగించదు. రాత్రిలే జంతువుల్ని, మనుషుల్ని, బాటసారులని, ఎవరైనా పడుకున్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తెచ్చుకుని తింటారనమాట వీళ్ళు. సరే ఏమైంది, ఇద్దరు పోటాడుకున్నారు. ముగ్గురు పోటాడుకుంటే సరే ఏమంది, ఇవి చూడ్డానికి ఏమీ లేదు, పొట్ట నిండుగా ఉంది. సరే నేను అరిచేతిలో పెట్టుకుంటా, మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ లాక్కో తీసుకుంటే వాళ్ళు తీసుకున్నట్టు అని మధ్యలో ఆవిడ ఏం చేసింది, ఇటా చేయబెట్టి చేతిలో ఆ గుడ్డు పెట్టుకుంది. ఆ గుడ్డు వాళ్ళకి కనపడదు కదా, ఇట్ట తడువుకుంటూ రావాలి పాపం, కళ్ళు లేవు కదా. ఈ లోపల ఏం చేశాడు ఈ ముసలాయన, ఒరే మధ్య ఆవిడ చేతిలో ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేసి అన్నాడు. కుర్రాడు ఒక్క ఉరుకుని వెళ్ళేసి దాన్ని లాగేసుకున్నాడు. ఈ మధ్యలో కూర్చున్న ముసలమ్మ ఏమనుకుంది, ఇటుతో అటుతో చెల్లెళ్ళు తీసుకున్నారనుకుంది. దొరకలేదు. రెండో వాళ్ళు తీసుకున్నారని మూడో వాళ్ళు తీసుకున్నారని రెండోదో మూడోదో తీసుకున్నారని ఒకటోది. మొత్తానికి గందరగోళంగా ఆర్చుకుని పోటాడుకున్నారు. కన్నేది కింద పడిపోయిందేమని వెతకడం మొదలుపెట్టారు. కన్ను లేకపోతే కుదరదు వాళ్ళకి, చూస్తూ ఉండాలి. ఇబ్బంది పాపం. ఇక అక్కడి నుంచి కొట్లాడుకోవటం మొదలుపెట్టారు. పోట్లాడుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు సరుచుకున్నారు, గీరుకున్నారు. నానా గందరగోళము అయింది. సరే ముసలాయన ఏం చేశాడు, ఆ గుడ్డు చేత్తో పుచ్చుకుని ఉన్నాడు. పిల్లాడి తెచ్చి చేతిలో పెట్టాడు కదా, జాలేసింది పాపం వీళ్ళు కొట్టుకుంటున్నారని. లేచి నిలబడి, ఓ ముసలమ్మలు మీ ముగ్గురు కొట్టుకోవద్దు, మీ గుడ్డు నా దగ్గర ఉంది, గుడ్డు ఇస్తాను వెనక్కి. మీరు మాకేం చెప్పాలంటే, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడో 3 తలల రాక్షసుడు ఉన్నాడు, వాడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, వాడిని ఎలా చంపాలి మీరు చెబితేనే గుడ్డు ఇస్తా, లేకపోతే ఇవ్వను అనగానే ఎవరెవరా నడిచారు. ఎవడరా నువ్వు, చంపేస్తాం బికేస్తాం అన్నట్టు. ఏం చంపాలన్నా ఆ గుడ్డు ఉండాలి, గుడ్డేమో ఈయన దగ్గర ఉంది. అక్కడి నుంచి అరిచర్చి కేకలు పెట్టారు. ఒక తండ్రి చూసే ఇట్టటి అట్లని చెప్పకు, ఆ రాక్షసుడు ఎవడో మనకేం తెలుసు, అలాంటివన్నీ చెప్పకూడదు. ఇవకెక్కడికి పోతాడు ఆ గుడ్డు, వాడేం చేసుకుంటాడు, వాడికి ఉపయోగపడదు, మనకే ఉపయోగపడుతుంది, వాడు ఏం చేసుకుంటాడు, పోతే పోనీ మంది అనేసరికల్లా మూడోదంది వసే వాడు కనుక చితక్కుట్టేశాడు, కిందేసి కాలుతో తొక్కేశాడు అనుకో పోతుంది, కన్ను లేకుండా మోసం. అయితే అదే చేస్తానన్నాడు ముసలాయన. ఇది ఎట్ట పోగొట్టాలో తెలియలే, నువ్వే ఇచ్చావు ఐడియా అనగానే మిగిలిన వాళ్ళిద్దరు ఆ మధ్య ముసలమ్మని తిట్టారు. ఐడియాలు ఇస్తావు, బ్యాడ్ ఐడియాలు అన్నీ నువ్వు అని తిట్టిపోసారు. అక్కడి నుంచి ఆలోచించడం మొదలెట్టారు. ఈ ముసలాయన అన్నాడు, నాకు ఇంకేం చెప్పద్దు, రాక్షసుడు ఎక్కడ ఉంటాడు, వాడిని ఎట్టా చంపాలి మార్గం చెప్తే చాలు, కన్నిచ్చేస్తా అనేసరికి ఇవి బాగా వాళ్ళు ఆలోచించుకున్నారు. ముగ్గురు తెలుసు వాళ్ళకి, తెలిసి బాగా ఆలోచించి సరే మా గుడ్డు మాత్రం మాకు నిజంగా ఇచ్చేయాలి, తప్పకుండా ఇచ్చేస్తా, చెప్పండి అన్నాడు. ఇక్కడికి దక్షిణం వైపుగా నడిస్తే ఒక అద్భుతమైన తోట వస్తుంది. దాంట్లో పెద్ద మండపం ఉంటుంది. ఇక్కడికి 3 యక్షకన్యలు ప్రతిరోజు వస్తారు సాయంకాలం. అక్కడున్న సరస్సు ఒకటి బ్రహ్మాండమైన పద్మసరోవరం ఉంది అక్కడ. ఆ సరస్సులో హాయిగా ఈతలు కొట్టి రాత్రికి పడుకొని నిద్రపోతారు. ఇక్కడ పొద్దున లేచి వెళ్ళిపోతారు. ఆ 3 యక్షకన్యలకి 3 కిరీటాలు ఉంటాయి. మీరేం చేస్తారంటే కిరీటాలు స్వాధీనపరచుకోండి. కిరీటం మీ దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడికి పోలేరు. కిరీటం లేతే వాళ్ళకి దేవలోక ప్రవేశం ఉండదు. ఇప్పుడు మా దగ్గర నుంచి తీసుకున్నాను అడిగినట్టే కిరీటాలు కొట్టేసి వాళ్ళని అడగండి రహస్యాలు. ఈ రాక్షసుని చంపడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. 3 వస్తువులు కావాలి దానికి. ఒకటి సంచి, ఒకటి వంకీ కత్తి, మూడోది కిరీటం. ఈ 3 వస్తువులు ఈ 3 యక్షకన్యల దగ్గర ఉంటాయి. ఆ కిరీటాలు కొట్టేసి ముందు
తర్వాత వాళ్ళు కిరీటాల కోసం ప్రాధేయపడితే మీ దగ్గరున్న 3 మాయ వస్తువులు ఇవ్వమని చెప్పండి. ఆ వస్తువులు ఉన్నవాడే 3 తల రాక్షసుని చూడగలుగుతాడు, చంపగలుగుతాడు. లేకపోతే ఏం చేయలేరు. సరే ఏమైంది, సరేనన్నారు. సరేనని బాగుందిగా ప్లాన్. ఇక్కడి నుంచి దక్షిణంగా వెళ్ళాలి, చెరువు తోట కనపడాలి. సరే ఈ విధంగా ఏం చేశాడు ముసలాయన, వెళ్ళి వాళ్ళు ఎదురుగుండా గుడ్డు పెట్టి, ఇదిగో మీకు ఒక అడుగు దూరంలో నేల మీద పెట్టాను, మీ గుడ్డు మీరు తీసుకోండి అంటే వీళ్ళు తడుకునే లోపల వీళ్ళిద్దరు ఏం చేశారు, ఈ ముసలాయన కుర్రాడు అక్కడ కనపడితే అవి పట్టేస్తాయి. మూడు రాక్షసులు, 3 ముసలమ్మలు పట్టేస్తారు. అందుకని ఏం చేశారు, వాడు ఆయనకేమో రెక్కల చెప్పులు ఉన్నాయి, ఆ కర్ర పుచ్చుకుంటే పిల్లాడు కూడా ఎగిరిపోతాడు. ఇద్దరు ఝామ్ అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయారు. ఎగిరిపోయి సరిపడిన తర్వాత ఇక ఆ దక్షిణం వైపుకి వెళ్ళటం మొదలుపెట్టారు. దక్షిణం వైపుకి ఇప్పుడు రాత్రే, ఇది రాత్రిళ్ళు వాళ్ళు పడుకుంటారు యక్షకన్యలు. దక్షిణం వైపుకి వీళ్ళు నడకైతే టైం పట్టేది, ఎగురుతారుగా వీళ్ళు. ఆ దక్షిణం వైపుకి వెళ్తే పెద్ద తోట, దాని నిండా ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలు, పెద్ద చెరువు, దాని నిండా పద్మాలు, ఫ్రెష్ నీళ్లు, ఎన్ని నీళ్ళు, ఎంత బాగుందో అది. పెద్ద మండపం లాంటిది ఉంది. చూస్తే వాటి మీద ఆ పైన ఒక 3 మంచాలు ఉండి, 3 మంచాల మీద అపురూప సౌందర్యవతుల్లా ఉన్నారు. ఎంతంత పెద్ద పెద్ద శరీరాలు, పొడుగాటి వాళ్ళు మంచం మీద పొడుగుతూ ఉన్నారు, పడుకుని నిద్రపోతున్నారు. ఆ పడుకుని నిద్రపోతున్న వాళ్ళ వెనకాల ఈ మంచాల కోళ్ళకి తలవైపు ఇట్లా వస్తుంది కదా డిజైన్, ఆ కోడికి తల ఒక కిరీటము తగిలించింది. ముసలాయన అన్నాడు, కుర్రాడు ఒరే అడుగులో అడుగేసుకుంటే 3 తెచ్చేసి, శబ్దం చేయొద్దు, స్పీడ్గా నడవాలి కానీ శబ్దం చేయకూడదు. కుర్రాడు ఏం చేశాడు, మెల్లిగా వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ నగలు, వాళ్ళ బట్టలు, ఆఖరికి వాళ్ళు విప్పిన చెప్పులు కూడా విచిత్రంగానే ఉన్నాయి. చెప్పులు విప్పి పడుకున్నారు. అలాగా 3 కిరీటాలు తెచ్చేసాడు. తెచ్చేసాక వీళ్ళు ఏం చేశారు, కిరీటాలను చక్కగా తలకి పెట్టుకున్నాడు కుర్రాడు, 2వ తలకు పెట్టుకున్నాడు ఈయన ముసలాయన, 3వ కిరీటాన్ని చేతికి పొంగి దీనిలాగా తగిలించుకుని ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చాక కుర్రాడు చెప్పాడు, ఒరే నీకు పాట పాడడం వచ్చా అని అడిగాడు కుర్రాడు. ఓ నాకు బోల్డ్ పాటలు పద్యాలు వచ్చాయన్నాడు కుర్రాడు. ఏది ఒకటి పాడన్నాడు. అమ్మో వీళ్ళు లేస్తారేమో అన్నాడు. వాళ్ళు లేవడానికే కదరా మనం పాడేది అని చెప్పి అక్కడి నుంచి చప్పట్లోని ఇద్దరు కలిసి చప్పట్లు జరుస్తూ పాటలు పాడడం మొదలుపెట్టారు. వాన వాన వల్లప తిరిగారు, పెద్ద గొంతులతో పాటలు పాడారు, టపా టపా చప్పట్లు కొట్టారు. ఇద్దరు కలిసి ఇట్టా కొట్టుకుంటారు కదా చప్పట్లు, ఆ కొట్టారు. కొట్టేసరికల్లా ఈ సందడికి గోలగోలగా మండపంలో అరుస్తూ ఉండేసరికి ఈ 3 యక్షకన్యలు నిద్రలేచారు. ఎవరో గోల చేస్తున్నారు, ఎవరు వాళ్ళు అసలు మనుషులు ఎట్లా ప్రత్యక్షం అవుతా, ఎట్లా వస్తారు ఇక్కడికి, ఎట్లా ప్రవేశిస్తారు అని చెప్పేసి 3 లేచి కూర్చున్నారు. లేచి కూర్చుని చూస్తే ఏముంది, మండపం ఈ చివర మంచాలు వేసుకుని తాము పడుకుని ఉంటే ఆ చివర ఓ కుర్రాడు ఓ ముసలాడు ఏమిటో డ్యాన్సులు చేస్తున్నారు. సడన్గా చూసి తెల్లబోయారు. ఓయ్ మన కిరీటాలు వీళ్ళ దగ్గర ఉన్నాయని. ఆఖరి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా కిరీటాలు ఎందుకు తీసుకున్నారు, కిరీటాలు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి మీద పడబోయారు. వీళ్ళ దగ్గర చెప్పులు కర్ర ఉన్నాయిగా, వాళ్ళకి అందకుండా ఎగరటం మొదలుపెట్టారు. వీళ్ళు చెప్పు ఎగురు అంటే ఎగురుతుంది, ఆ కర్రను ఎగురు అంటే ఎగురుతుంది, నుంచుంటాయి. ఈ 3కి శక్తులు లేవు. ఇప్పుడు ఆ కిరీటాలు పెట్టుకుంటేనే ఉంటాయి. 3 అమ్మాయిలు నిలబడి చూస్తూ నుంచున్నారు. ఏం చెయ్యాలో తెలియక బతిలాడడం మొదలెట్టారు. ఒరే ముసలాడాలు ఏమన్నావు, పెద్దవాడివి, ఇట్లా చేయొచ్చా నువ్వు, కిరీటాలు లేకపోతే మాకు చేతులు కాళ్ళు కదలా, ఊరికే నడుస్తాం మనుషుల్లాగా. యక్షకన్యలో మాకు బోల్డు శక్తులు ఉంటాయి, శక్తులన్నీ కిరీటాల్లో ఉన్నాయి. అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు మాకు కిరీటాలు కావాలి, మా కిరీటాలు మాకు ఇచ్చేసేయమని బతిలాడారు. బతిలాడితే ముసలాయన అన్నాడు, అట్లా కాదు, మీ దగ్గర 3 మాయ వస్తువులు ఉన్నాయి కదా, ఏ వస్తువు ఇస్తే వాళ్ళ కిరీటం ఇస్తా అనేసరికి వీళ్ళు అన్నారట, ఇవ్వకూడదు, అది చాలా ప్రమాదం. అంటే అయితే మీరు ఇక్కడే ఉండండి, మీ కిరీటాలు తీసుకుని మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నారు. ఈ అమ్మాయిలు 3 బాగా ఆలోచించుకుని, సరే ఎప్పుడుగో ఒకప్పటికి జరగాల్సిందే, వాళ్ళకి తెలుసు ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే రాక్షసుడు చచ్చిపోతాడని. వాటి కాపలా అనమాట వాళ్ళు. ఏదో ఒక రోజు జరగాలి, ఎవరో మానవులే వస్తారని ఇదివరకు మనకు బోధ ఉంది కాబట్టి ఇది చేద్దామని ఏం చేశారు, మొదట అమ్మాయి ఏం చేస్తుంటే ఒక కిరీటం తెచ్చిచ్చింది. కిరీటం సరిపుచ్చుకున్నాడు, ఆ కిరీటం ఆమె చేతిలో పెట్టాడు ముసలాయన. 2వ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక వంకి కత్తి, ఇంత పొడుగ్గా ఉంది, ఇట్లా వంపు తిరిగి ఉంది, ఇచ్చింది. ఆ వంపు కత్తి ఇచ్చింది, వాడి కిరీటం ఇచ్చేశారు. 3వ అమ్మాయి ఒక సంచి పట్టుకొచ్చింది, ఆ సంచి తీసుకున్నారు. నేను మొదటి భాగంలో ఒక విషయం చెప్పకుండా వదిలేసింది ఏంటంటే, కుర్రాడు కత్తి డాలు తెచ్చుకున్నాడు కదా, ముసలాయన ఏమన్నాడంటే, సరే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీ దగ్గర ఉన్నది కత్తి డాలే కదా, డాలుని బాగా మెరుగు పెట్టని చెప్పాడు. మెరిపించాలి, డాలు పాత పడిపోయింది, ఇనపడాలు, అదే ఇత్తడు ఇనప ఉంటాయి కదా. వీడేం చేశాడా, చుట్టుపక్కల ఉన్న ఇసుకేసి దాన్ని బాగా రుద్ది నున్నగా చేశాడు. అదేంటంటే మొహం చూసుకుంటే అద్దంలాగా కనపడాలన్నమాట. ఓహో,
అద్దంలాగా కనబడే డాల్ ఉంది వాడి దగ్గర. సరే ముగ్గురు ఏం చేశారు, వెళ్ళి ఆ ముగ్గురు యక్షకన్యలు బతుకు జీవుడా అనుకుని ఆ కిరీటాలు 3 పుచ్చుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళకి చెప్పి వెళ్ళారు. సరే ముసలాయన కుర్రాడు ఇద్దరు కలిసి తమకు దొరికిన మాయ సంచి, మాయ కిరీటం, మాయ వంకి కత్తి ఆ 3 పుచ్చుకుని యువతలకు వచ్చారు. వచ్చాక అప్పటికి ఎన్ని రోజులైందో బయలుదేరి ఈ ముసలాడు కనపడక ముందు ఎప్పుడో తిన్నాడు ఆ పిల్లాడు అన్నం. ఓకే. తిండి లేదు. తిండి లేకపోయేసరికల్లా వీడు అన్నాడు, అన్నం మాట ఎత్తి 3-4 రోజులు అయిపోయింది, ఆహారం లేదు, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చచ్చిపోతున్నా, కడుపులో కాలిపోతుంది, 2 రోజులు అయిపోయింది. ఏమైనా తిందామంటే ఆయన నవ్వు వచ్చింది. నవ్వుతున్నాడు. నవ్వుతుంటే కుర్రాడు అన్నాడు, ఏమిటి నేను అన్నం అడుగుతుంటే నవ్వుతావు? రెక్కల చెప్పులు వేసుకుని నన్ను మాసుకొచ్చినట్టుగానే ఆకలి లేకుండా ఏదైనా వేసుకున్నావా నువ్వు అంటే నవ్వాడనమాట ఆయన. ఒరే అది కాదురా నాయన, మనకు 3 వస్తువులు వచ్చాయా, 3 వస్తువుల మాయ సంచి ఏమిటనుకుంటున్నావు, దాంట్లోంచి ఆహారం వస్తుంది అని చెప్పి ఆ సంచిని బోర్లించి పెట్టాడు. బోర్లించి పెడితే అందులోంచి ముందో 2 పళ్ళు వచ్చినాయి. ఆ 2 పళ్ళు తీయగానే ఇంకో 4 వచ్చినాయి. 4 తీయగానే 8 వచ్చినాయి. ఆ వస్తూనే ఉన్నాయి. ఎన్ని రకాల పళ్ళు వచ్చినాయో అందులోంచి. కుర్రాడు చాలు అనేదాకా ఆ సంచి బోర్లించే ఉంచాడు ముసలాయన. ఓకే. బోర్లించిన సంచులోంచి వస్తువులు వస్తూనే ఉన్నాయి. సరే ఇద్దరు కడుపు నిండా తిన్నారు. తిన్నాక అప్పుడు ఏం చేశాడు, ఆ కిరీటం ఇచ్చారు కదా, కిరీటాన్ని ఎత్తి కుర్రాడి చేతిలో పెట్టాడు. నెత్తి మీద పెట్టాడు. నెత్తి మీద పెట్టి, ఎరా అబ్బాయి నువ్వు నాకు నేను నీకు కనిపిస్తున్నానా అన్నాడు. ఎందుకు కనపడావు, నా పక్కనేగా ఉన్నావు అన్నాడు. కానీ నువ్వు నాకు కనిపించట్లేదురా అన్నాడు ముసలాయన. కుర్రాడు ఆశ్చర్యపడి, అదేంటి తాత అన్నాడు. అదంతేరా, కిరీటం తీసి నా నెత్తి మీద పెట్టి ఇప్పుడు అన్నాడు. కుర్రాడు కిరీటం తీసి తాత నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు తాత కనబడ్డం మానేశాడు. అప్పుడు వాడికి తెలిసింది ఆ కిరీటం ఏమిటంటే మాయ కిరీటం. ఓహోహో. అది పెట్టుకుంటే మాయమైపోతారు. ఓకే. ఎవరికి కనపడరు, ఎవరు చూడలేరు, వాళ్ళన్నిటినీ చూస్తుంటారు. ఆ కత్తి ఏమో రాక్షసుని చంపడానికి ఉపయోగపడే కత్తి, సంచి ఏమో ఈ ఆహారపు సంచి. సరే ఏమనుకున్నారు, ఒకరితో ఒకళ్ళు కాసేపు మాట్లాడుకుని ఆ విషయం ఈ విషయం చెప్పుకుని మనం రాక్షసుండే దగ్గరికి వెళ్దాం. కిరీటం పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనం ఎక్కడికి కావాలంటే వెళ్ళిపోతాం. సరే ఇది ఆలోచిద్దాం, ఎప్పుడు వెళ్ళాలి అని. ఇప్పుడంతా రాత్రి తెల్లవారుజామున ఇది జరిగింది. ఉదయకాలంలో వెళ్ళాలి. ఎలా వెళ్ళి ఏం చేసి ఆ రాక్షసుని చంపారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.